హాయ్ భయ అందరికీ నిన్న చాలా కష్టపడి ఒక వీడియో చేశా ప్రభాస్ సినిమా లిస్ట్ అని చెప్పి నిజంగా వ్యూసేలో చాలా బాధగా అనిపించింది అనమాట. డెఫినెట్లీ వెళ్ళండి ఆ వీడియో కూడా చూడండి. చాలా కష్టపడ్డా నేను ఈ వీడియో చేయడానికి ఎంత కష్టపడుతుందో తెలియదు కానీ దానికైతే చాలా కష్టపడ్డా. చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి అయితే మీకు చెప్పిన కనీసం దానికి 20,000 దొల్లా. సో బాధాకరం అనమాట. ఇవాళ అయితే మనం కల్కి 2898 AD గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభాస్ అభిమానులు ఇగ్గల్గా వెయిట్ చేసేది స్పిరిట్ కోసం, ప్రభాస్ అభిమానులు ఇగ్గల్గా వెయిట్ చేసేది రాజాసాబ్ కోసం, కన్నప్ప సినిమా కోసం. కానీ చిన్న పెద్ద నార్తు వెత్తు అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా 1000 కళ్ళతో ఎదురు చూసేది 100% కల్కి 2898 AD. సలార్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు బ్రో అంటే సలార్ కోసం ఎదురు చూసేది వన్ అండ్ ఓన్లీ మాస్ ఆడియన్స్. ఎవరికైతే ఆ బ్లడ్ బ్లాత్ నచ్చిందో, ఎవరికైతే ఆ యానిమల్ నచ్చిందో, ఎవరికైతే ఆ కిల్ నచ్చిందో, ఎవరికైతే వేరే వేరే సినిమాలు నచ్చాయో వాళ్ళందరూ కూడా ఈ సలార్ కోసం వెయిట్ చేస్తారు. కానీ కల్కి 2898 AD కోసం ఎందుకు ఎక్కువ మంది ఎదురు చూస్తారు అని అంటే అది మన మైథాలజీకి సంబంధించింది, మన మహాభారతానికి సంబంధించింది. జస్ట్ 20 నిమిషాల సీక్వెన్స్తోనే 1200 కోట్లు కొట్టి చూపించిండు మన నాగశ్వన్. సో పార్ట్ 2 ఎలా ఉంటుంది అనేటటువంటి దానికోసం అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంటుంది అనేటటువంటిది మాట్లాడుకుందాం. ఎప్పుడు రిలీజ్ అయింది అనేటటువంటిది క్లియర్ అండ్ క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో ఎంత వసూలు చేస్తుంది, పుష్ప 2ని దాటిదా లేదా అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొట్టమొదట కల్కి 2898 AD ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే 2026 ఏప్రిల్లో రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. ఆల్రెడీ పార్ట్ 2కు సంబంధించినటువంటి షూటింగ్ మ్యాక్సిమంలో ఒక 40% అయితే కంప్లీట్ చేశారంట. ఇంకో 60% షూటింగ్ ఉందంట. అది కూడా మహాభారతం సీక్వెన్స్ల మట్టికే బ్యాలెన్స్ ఉన్నాయంట. అవి కూడా కంప్లీట్ చేసి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మన డైరెక్టర్ చేస్తున్నాం అని చెప్పి బయట గట్టి కథనాలు అనమాట. అది కాక ప్రభాస్ ఫౌజీ సినిమాలో పాల్గొంటాడు, రాజసాబ్ సినిమాలో పాల్గొంటాడు. నెక్స్ట్ మేలోనే స్పిరిట్ సినిమా స్టార్ట్ కాబోతుంది. ఈ విధంగా ఇన్ని సినిమాల్లో బిజీగా ఉంటుంది కదా. సో కల్కి వస్తుందా లేదా అనేటువంటి డౌట్ పెట్టుకోమాకంటే కల్కి కూడా కొన్ని డేట్స్ అయితే ఇచ్చిందంట. మ్యాక్సిమం తనతో అవసరం లేనటువంటి సీన్లే వీళ్ళైతే కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత కల్కి 2898 AD మీద ప్రభాస్ మీద తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. మొట్టమొదట ఇందులో ఉన్నటువంటి చాలా డౌట్ ఏంటంటే ఎవరెవరు ఉంటారు కల్కిలో చూసుకున్నట్లయితే చాలా మంది ఉన్నారు. చాలా కాస్ట్ నిరికించింది అనమాట. రాజమౌళి ఏంది, రామ్ గోపాల్ వర్మ ఏంది, విజయ్ దేవరకొండ ఏంది, దుల్కర్ సల్మాన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే ఎవరైనా సెట్స్కి వచ్చిందంటే వాళ్ళకు ఒక గెస్ట్ రోల్ ఇచ్చి పడేసిండు మన నాగశ్వే. సో ఆ సినిమా 2లో ఎవరెవరు ఉండేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది క్లారిటీగా చెప్తానండి. మొట్టమొదటి ఏంటంటే విజయ్ దేవరకొండ 2లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అయితే ఉండబోతుంది అనమాట. ఆల్రెడీ తన ధనుర్వేదం దొరికింది మనం చూడొచ్చు, తన బాణం దొరికింది అయితే మనం చూడొచ్చు అనమాట. దాన్ని తను మట్టికే పట్టుకోగలడు, తను మట్టికే దాన్ని హ్యాండిల్ చేయగలడు. ఇక్కడ కర్ణుడు పుట్టిండు, మన అశ్వత్థామ గారు ఉన్నారు. అదే విధంగా మన అర్జునుడు కూడా ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు. తను మళ్ళా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. అండ్ మన దుల్కర్ సల్మాన్కి కూడా ఒక బెస్ట్ రోల్ ఉండబోతుందంట. దుల్కర్ సల్మాన్ చూసుకున్నట్లయితే పరశురాములాగా కనపడబోతుండు. ఆయన ఫ్లాష్ బ్యాక్లో చూసుకున్నట్లయితే ఆయన నిజమైనటువంటి పరశురాముడు. ఆల్రెడీ మన కర్ణుడికి ఆయనే విద్యలు నేర్పింది, ఆయనే గురువుగారు అనమాట. సో ఆయన అయితే మళ్ళీ పుట్టిండు, మళ్ళీ ఆయన తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ ప్రభాస్ యాస్ కర్ణ అండ్ కృష్ణుల వారిని చూపించేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ కృష్ణుల వారిని మనకి సినిమాలో చూపించలేదు, జస్ట్ ఆ వాకింగ్ స్టైల్ చూపించారు. అధర్మాన్ని అణిచెయ్యగా అనేటటువంటి బీజం వేసినప్పుడు అందరికీ కూడా గూస్బంప్స్ వచ్చేసాయి. సో ఈసారి ఎలా కాదు, నిజమైనటువంటి కృష్ణుని మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణుల వారు ఉంటే ఇలాగే ఉంటారా అనేటటువంటిది అయితే మనకి ఖచ్చితంగా కలిగిద్ది అనమాట. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి పార్ట్ 1లో మన చెప్తుంది అనమాట బుజ్జి, ఇది బటన్ నొక్కమాకు భైరవ, వెళ్ళి ఎక్కడ పడతాం కూడా తెలియదు నొక్కమాకు అని చెప్పేది. అయినా కానీ భైరవ రిస్క్ చేసి ఆ బటన్ అయితే నొక్కుతాడు. కొన్ని కథనాల ప్రకారం మళ్ళీ మన భైరవ బుజ్జి కలిసి త్రేతాయుగానికి అయితే వెళ్ళిపోయారంట. ఎస్, మహాభారతం జరిగేటటువంటి టైం, కురుక్షేత్రం జరిగేటటువంటి టైంలో అయితే వాళ్ళైతే పడ్డారు. అంటే టైం లైన్లో చాలా అంటే చాలా దూరంగా వెళ్ళిపోయారు. మళ్ళీ తను చేసినటువంటి పొరపాటు చేయకుండా సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం అయితే కర్ణుడు చేయబోతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు భవిష్యత్తు ఎవరికి కూడా తెలీదు. అక్కడ చూసే వాళ్ళందరూ కూడా ప్రేక్షకులే. తన రథం దిగబట్టమై ఉండొచ్చు, ఆ రథాన్ని తీయడమై ఉండొచ్చు. ఇవేమీ జరగకుండా మళ్ళీ ఏం చేస్తాడు భైరవ, మరి తన జన్మలో తనకేమైనా హెల్ప్ చేసుకుంటాడా అనేటటువంటిది అయితే చూడాలి. అదే కాక కర్ణుల్లాగైతే చూపించారు. తన ఏంటి అనేటటువంటిది తనకు తెలియదు. భైరవ ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. తను చూసుకున్నట్లయితే చాలా షెల్ఫిష్గా తయారైండు. ఆ జన్మలో చూసుకున్నట్లయితే కర్ణుడు అపార దాన గుణం గలవాడు, దానాలు చేసేస్తాడు, ధర్మం చేసేస్తాడు, ఎవరైనా ఏదైనా అడిగినా కానీ అరకుండా ఇచ్చేస్తాడు. కానీ ఈ జన్మలో చూసుకున్నట్లయితే ఏంది రివర్స్ అనమాట. అసలు ఏమి ఇవ్వట్లేదు. ఎదురు దగ్గర అయితే లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. లేస్తే కాంప్లెక్స్ అంటాడు అనమాట. తనకు ఉన్నటువంటి అచీవ్మెంట్ అదొకటే, కాంప్లెక్స్కి వెళ్ళాలి అనేటటువంటిది. రెండు జరిగేటటువంటివి ఉన్నాయన్నమాట.
త్రేత యుగానికి వెళ్ళిపోవచ్చు లేదా భవిష్యత్తుకు వెళ్ళొచ్చు అనమాట. కమలాసన్ ఉంది కదా, తను చూసుకున్నట్లయితే మొత్తాన్ని ఆక్రమించేసుకొని కాంప్లెక్స్ అనేది నిర్మించిండో తను ఉండేటటువంటి టైం లైన్కి వెళ్ళొచ్చు, లేదా అక్కడ ఫైట్ జరిగేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈసారి భైరవకైనా బుజ్జికైనా పార్ట్ 2లో రోల్ అయితే చాలా తక్కువగా ఉంటుందంట. కర్ణుడికైనా అండ్ మన అర్జునుడి వారికైనా మహాభారతం సీక్వెన్స్ని ఎక్కువగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మహాభారతం మొత్తాన్ని అయితే చూపించట్లేదు, మహాభారతంలో జరిగేటటువంటి కొన్ని మిస్టరీస్ని అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు పుడితే ఎలా ఉంటుంది అనేటటువంటిది భైరవతో అయితే మనకు ఒక ఎగ్జాంపుల్ చూపించారు. మరి అదే రకంగా అర్జునుడు ఎక్కడ పుట్టిండు, తన యొక్క క్యారెక్టర్ ఏంది అనేటటువంటిది చూపించబోతున్నారు. ఈసారి అశ్వత్థామ మరియు అర్జునుడు కలిసి ఈ కలి మీద పాల్గొనబోతున్నారు, కలి మీద పోటీ చేయబోతున్నారు అనేటటువంటిది ఇంకా క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమైపోయింది అనమాట. ఇంకా మీకు బేసిక్ వివరించాలంటే లాస్ట్లో చూసుకున్నట్లయితే అశ్వత్థామ జస్ట్ కలి చెంచగానే ఎదిరించలేకపోతాడు. కలి చెంచగాడు ఒక బెల్ట్ యాంగ్లో మొత్తం ఫ్రీజ్ అయిపోతాడు అనమాట. అంత పవర్ఫుల్గా ఉన్నాడు ఆ చెంచగాడు. అలాంటిది కలి ఎంత పవర్ఫుల్గా ఉంటాడు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తనను ఎదుర్కోవాలంటే ఎవరు కావాలి అనేటటువంటిది మెయిన్ థీమ్ అనమాట. మనకి మహాభారతంలో ఏం చెప్పిండు, ఫ్యూచర్లో కలి వస్తాడు, కలియుగం వస్తుంది, ఆ టైంలో కూడా నువ్వు నన్ను కాపాడాలి, నేను కల్కి అవతారంలో పుడతాను అనేటటువంటిది కృష్ణవారు మనకి కల్కి సినిమాలో తెలియజేసిండు. కానీ కట్ చేస్తే ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్గా కనపడుతుండు అశ్వత్థామ అశ్వత్థామ అని చెప్పి మనం అందరం కలవరిస్తున్నాం. కానీ అశ్వత్థామకి అంత పవర్స్ ఉండవు, ఆ కలికి ఎంత పవర్స్ అయితే ఉన్నాయో ఆ పవర్స్ ఉండవని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఏం ప్లాన్ చేయబోతుండో అనేటటువంటిది చూడాలి. లేకపోతే మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ని బయటికి తీసుకొస్తారా, ఆ తర్వాత తన ధనుర్వేదం కోసం అర్జునుడు విజయ్ దేవరకొండ వాళ్ళు వచ్చి కలి మీద యుద్ధం చేస్తారా అనేటటువంటిది చూడాలి. ఇప్పుడు మొత్తం కూడా కల్కిని కాపాడటం కోసం జరిగేటటువంటి ఒక యుద్ధం, ఈ యుద్ధాన్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి నాగశ్విన్ అయితే కొన్ని ఇంటర్వ్యూలో తెలియజేయడం అయితే మనం చూడొచ్చు. ఈసారి గ్లిమ్స్ లాగా కాదు, ఈసారి డైరెక్ట్గా వీడియో రూపంలో డైరెక్ట్గా ఫుల్ స్టోరీలు వివరించేటటువంటి ప్రయత్నం మన నాగశ్విన్ అయితే చేస్తున్నారు అనమాట. ఆయన ఇంకేం చెప్పిందంటే చాలా మంది ఇది చేస్తున్నారు, చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. ఈ కల్కి సినిమాలో కర్ణుడిని హైలైట్ చేసి చూపించారు, అర్జునుడిని దక్కించారు, అధర్మం వైపు పోరాడుతున్నటువంటి కర్ణుడిలో నీకేం నచ్చింది, ఎందుకు ఆయన్ని అంతలా లేపావు అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. అది నాకు చాలా బాధగా అనిపించింది. నేను ఏం చెప్పదలుచుకున్నాను అనేటటువంటిది పార్ట్ 2లో చూడండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడే ఇలా మాట్లాడితే ఎలా అని చెప్పి అయితే తను తెలియజేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేసిన, ఎవరికైనా సరే మనం నీ హీరో గొప్ప నా హీరో గొప్ప అని కొట్టుకునేటటువంటి స్టేజ్ నుండి అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప అనేటటువంటి కొట్టుకునే స్టేజ్ దాకా తీసుకొచ్చింది ఎవరు అంటే ఖచ్చితంగా నాగశ్విన్. పార్ట్ 2లో కూడా ఇలాంటి ఇంకా కుప్పలాది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. పార్ట్ 1 ఏదైతే ఉందో జస్ట్ టీజర్ లాంటిది, జస్ట్ గ్లిమ్స్ లాంటిది అనేటటువంటిది తను తెలియజేసిండు. పార్ట్ 2లో భావోద్వేగమైనటువంటి సీన్స్, గూస్ బంప్స్ తెప్పించేటటువంటి సీన్స్ ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. ఇది కూడా త్వరగానే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట, త్వరగానే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. నిజంగా ఎలాంటి సినిమాలు అయితే రావాలి, మనకి మన ధర్మం గురించి తెలియాలి, మన హిస్టరీ గురించి తెలియాలి, మన భారతంలో ఏం జరిగింది అనేటటువంటిది ఒరిజినాలిటీగా చూపించేటటువంటి ఒక వీరుడు రావాలి. ఆ వీరుడే ఖచ్చితంగా ఈ నాగశ్విన్ అని చెప్తాను నేను. ఇంకా ఆయన ఎంతమంది ట్రోల్ చేసినా కానీ ఆయన కాలి గోటికి కూడా సరిపోరు అనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. ఇదనమాట మన మైథాలజీని మనం తెలుసుకోవాలన్నమాట. సో మీకు తెలియాల్సిందల్లా ఒకటే, మీరు ఏం చేస్తారంటే ముందు భగవద్గీతని చదవాల్సిన విధంగా చదవండి, చదివి దాంట్లో ఏముంది అనేటటువంటిది తెలుసుకోండి. అప్పుడే మనకు అప్కమింగ్ మూవీస్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అంతేగాని ఎవరో చెప్పింది మనం వింటే మనకు అర్థం కాదు అనేటటువంటి రియాలిటీ. మనకు నాలెడ్జ్ ఉంది కదా, మనం చదువుకోగలం కదా, వెళ్ళండి భగవద్గీత కొనుక్కోండి. మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, చాలా డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు పెట్టేటటువంటి ఖర్చు కూడా ఇది కాదు. భగవద్గీత ఓపెన్ చేయండి, చదవాల్సిన విధంగా దాన్ని చదవండి, దాన్ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోండి. ఇలాంటి 100 బుక్కులు ఉన్నాయి. ఇంతమంది శాస్త్రవేత్తలు ఎన్ని బుక్స్ రాసినా కానీ ఆ భగవద్గీత మించినటువంటిది, ఆ మన మత గ్రంథాలకు మించినటువంటివి రావు అనేటటువంటిది నా రియాలిటీ అనమాట. ఏ మతంలో ఆ గ్రంథం గొప్పదే. హిందుత్వంలో చూసుకున్నట్టయితే భగవద్గీతను చాలామంది చదవరు, నెగ్లెక్ట్ చేస్తారు. దయచేసి వెళ్ళి చదవండి, ఆ దేవుని తెలుసుకోవాలనే విధంగా తెలుసుకోండి, ఆ తర్వాత మీకైతే ఒక క్లారిటీ వస్తుంది అనేటటువంటిది రియాలిటీ. ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ మూవీస్ అన్ని కూడా ఈ మైథాలజీని బేస్ చేసుకుని వస్తున్నాయి. అల్లు అర్జున్ సినిమా కూడా ఈ మైథాలజీని బేస్ చేసుకుని వస్తుందంట. కాబట్టి డెఫినెట్లీ భగవద్గీతను అయితే చదువుతారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మేము ఆ వీడియో చూసినప్పుడు ఈ వీడియో చూసినప్పుడు వీడియోలో క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, ఉన్నది ఉన్నట్టు ఎవడు కూడా చెప్పడు. వాడు ఆ క్రియేటివిటీ యాడ్ చేసి ఈ క్రియేటివిటీ యాడ్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉన్నది ఉన్నట్టు చదివితేనే మీకు అర్థమైంది అనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. అది కల్కి 2 అప్డేట్ అయినా కల్కి 2లో ఏ క్యారెక్టర్ ఏ ఎలివేషన్లో ఉండబోతుంది అనేటటువంటి దానికైతే ఫుల్ క్లారిటీ మీకే విధంగా అనిపించింది ఈ వీడియో అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.